సో చూద్దాం. చూసారా కొన్ని వాటర్ పోయకపోయినా చికెన్లో ఎన్ని వాటర్ వచ్చేసాయో. సో ఈ వాటర్ని బాగా మగ్గనివ్వాలి. చిక్కబడిందాక అలానే ఉంచి చికెన్ని బాగా ఉడకనివ్వాలి. ఈలోపు మనం పొడి తయారు చేసుకోవాలి. యాక్చువల్గా చికెన్ మసాలా, గరం మసాలా లాంటివి వాడను, ధనియాల పౌడరే. ఆ ధనియాల పౌడర్లో కరివేపాకు వేస్తాను. చూసారా వాటర్ అంతా బాగా ఇంకిపోయి చికెన్ బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు నేను ఆ పొడిని చల్లుతాను. ఫ్లేవర్ అంతా ఈ పొడిలోనే ఉంటుంది. మనం ధనియాలు అవి వేయించుకునేటప్పుడు అందులో పచ్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు, ధనియాలు మిక్స్ చేసిన పౌడర్ ఇది. ఇది వేయడం వల్లే చాలా చాలా టేస్ట్ వచ్చింది ఫ్రై. సో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. సో టోటల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.